RGR9 న్యూస్ కి స్వాగతం। జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలకు జనవరి నెల నుండి ఈ రోజు వరకు ₹1 కూడా వేతనము ప్రభుత్వం కూలీలకు చెల్లించలేదు। ఎందుకోసమంటే ఈ చట్ట ప్రకారం చేసిన పనికి 15 రోజుల్లోపు వేతనాలు ఇవ్వాలి, కానీ ప్రభుత్వాలు దీని గురించి ఎక్కడ కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు। గతంలో ఏదో నెలకో కనీసం 20 రోజులకు ఒకసారైనా వేతనాలు వచ్చేవి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రోజులుగా 80 రోజులు అవుతున్నా కూడా ఈ ఉపాధి హామీ వేతనాలు అనేది ఇప్పటి వరకు కూలీల ఖాతాల్లోనే జమ కాలేదు। ఎందుకోసమంటే ఈరోజు ప్రభుత్వం మరి పేదలంటే అంత చులకనగా ఎందుకు చూస్తుంది? మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికైనా మీరు జనవరి నెలలో వేతనం వేశారా లేదా? ఫిబ్రవరి నెలలో వేతనం వేశారా లేదా? మార్చిలో జీతాలు ఇచ్చారా లేదా? మరి ఎందుకు కూలీలకు ఇవ్వలేకపోతున్నారు? అంటే కూలీలు ఏమైనా కోటీశ్వర్లు అని అనుకుంటున్నారా? మరి ఈరోజు వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ యొక్క బాధలు చూస్తా ఉంటే ప్రభుత్వానికి మరి కనిపించట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము। ఎందుకోసమంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని ప్రభుత్వం రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే। ఈ రెండు ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ ఉండేది। మరి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లోనే ఎందుకు నిధులు లేవు? అంటే ఉపాధి హామీ కూలీలకే నిధులు లేవా, లేదా ఇతర వాళ్ళకి పెద్దలకు ఇవ్వడానికి నిధులు ఉన్నాయా ఏంటి? ఈరోజు అర్థం కాక ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా తప్పనిసరి పరిస్థితుల్లోన ఇక్కడ భిక్షాటన కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నాం। ఎందుకోసమంటే గతంలో మేము పని ప్రదేశంలో కానీ, సచివాలయాల్లో కానీ, విజయవాడలో కూడా అడిగాం, మహాధరణ చేశాం। అయినప్పటికీ ప్రభుత్వానికి సామరస్యంగా చెబితే వీళ్ళకి చెవికెక్కే పరిస్థితి లేదనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు రాబోయేది పెద్ద పండుగలు, 3 పండుగలు రాబోతున్నాయి। కేవలం 5 రోజుల కాలంలోనే గుడ్ ఫ్రైడే వస్తుంది, ఉగాది పండుగ వస్తుంది, అట్లాగే రంజాన్ పండుగ వస్తుంది। మరి ఈ 3 పండుగలు చేసుకోవాలా వద్ద పేదవాళ్ళు? మరి దీనికి ఈ ప్రశ్న ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం। అందుకోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తప్పనిసరి పరిస్థితుల్లోనే రోడ్డెక్కి, అయ్యా మాకు అన్నం పెట్టండి, డబ్బులైన ఇవ్వండి అనేటువంటి పద్ధతిలోన ఈరోజు భిక్షాటన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది। కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, రేపు ఓరోకలకు రాబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి। మరి ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈరోజు కూలీలకు వేతనాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి వీళ్ళకి నోరు ఉందా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం। కమిషనర్ గారు పోయి, కృష్ణతేజ గారు పోయి అడిగితే ఇప్పటిదాకా వేతనాలు ఇవ్వలేదు। 2000 కోట్ల బకాయిలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, మీరు వెంటనే చెల్లి